ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి యొక్క పీఠాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రీతిగా అమ్మవారి ప్రతిమను కానీ, కొందరు చిత్రపటాన్ని కానీ, లేదంటే గోధుమ పిండితో కలిపినటువంటి 9 అమ్మవారి రూపాలను తయారు చేసుకొని, లేదంటే కలశాన్ని 9 కలశాలను అమ్మవారి రూపాలుగా ప్రతిష్ఠించుకోవడం వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కొందరు అమ్మవారి ప్రతిష్టతో పాటు ఒక కుండలో నవధాన్యాలు వేసి ఉంచుతారు. 9వ రోజుకి అవి బాగా మొలకలు వచ్చి పెరుగుతాయి. అది శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. కొందరికి బొమ్మల కొలువు ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి పెడతారు. ఇవన్నింటినీ ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. బొమ్మల కొలువు చేసేటువంటి వాళ్ళు కలశస్థాపన చేయాలి. వచ్చే ప్రతి ముత్తైదువుకు పసుపు కుంకుమ ఇచ్చి పంపవలసింది ఉంటుంది. వారు ఏ సమయంలో వచ్చినా కొలువై ఉన్నటువంటి దేవతల్లాగా భావించి వారికి పసుపు కుంకుమను ఇవ్వడం అనేటువంటిది మంచిది. అలాగే కుమారి పూజ 9 సంవత్సరాల లోపు బాలికలకే చేయాల్సింది ఉంటుంది. ఉపవాసం, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు ఉపవాసం చేయకుండా ఉండడం మంచిది. పూజ అయ్యాక అల్పాహారం తీసుకోవచ్చు. అన్నం తినేటువంటి అంటే మనస్సుకు నచ్చక తినడం ఇష్టం లేకపోతే పిండితో చేసినటువంటి పదార్థాలు, అల్పాహారం లాంటిది తినవచ్చు. ఇంకా ఉపవాసం ఉండేటువంటి వారు సాయం పూజ తర్వాత తినవచ్చు. కఠినంగా ఉపవాస దీక్షగా ఉండేటువంటి వాళ్ళు దుంపలు కానీ, సగ్గుబియ్యం కానీ, జావా కానీ వంటిని కూడా తీసుకోవచ్చు. ఓపిక ఎక్కువగా ఉంటూ భక్తిగా పూజ చేయడం ముఖ్యం. ఉదయం పూజ అయ్యాక అల్పాహారం తీసుకొని చేయమనే పెద్దలు చెప్తారు. దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. కొందరు ఆరోగ్యరీత్యా సహకరించినటువంటి వారు, ఉద్యోగస్తులు కానీ, ఇటువంటి ఆనవాయితీగా చేయడం తెలియనటువంటి వారు బాధపడకండి. ఆ తల్లి అందరికీ అనుగ్రహిస్తుంది. అమ్మ మీ శక్తి కొద్దీ అమ్మవారికి భక్తి చేయడం ముఖ్యం. యథావిధిగా పూజ చేసి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం చదివి కుంకుమ అమ్మవారి పాదాలకు సమర్పించండి, ఆరతి ఇవ్వండి. గుడిలో అర్చన చేయించుకోవడం, దర్శించడం ఇట్లాంటివన్నీ కూడా చేయండి, చాలా మంచిది. ఇకపోతే పూజ మొదలు పెట్టడం, ముందుగా పసుపు గణపతిని చేసుకొని నిర్విఘ్నంగా ఈ నవరాత్రులు కొనసాగాలని వేడుకోండి. అలాగే అమ్మవారిని వేడుకోండి. మీకు తెలిసినటువంటి రీతిలో ఆచమనం కావచ్చు, సంకల్పం కావచ్చు, గౌరీ పూజ కావచ్చు, కలశ స్థాపన మొదలగునవన్నీ మీరు మీ సంబంధిత పుస్తకాల్లో ఉన్నటువంటి విధంగా చేసుకోవచ్చు. గురువు దగ్గర విద్య నేర్చినటువంటి వాళ్ళు గురు పరంపరా రీత్యా చేసుకోవచ్చు. పోతే విశిష్టత, అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శరదృతువులో వస్తాయి కాబట్టి శరన్నవరాత్రులని మనం చెప్పుకుంటాము. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో వాతావరణంలో కలిగేటువంటి మార్పులకు అనేక రోగాలకు దారితీస్తాయి కాబట్టి అందుకే ఈ యొక్క ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరిచేరకుండా చూసుకోవాలని చెప్పి ఈ యొక్క నవరాత్రి వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉన్నదని మన పెద్దలు తెలియజేసినటువంటి విషయం. అలాగే మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. అది ఈ విధంగా: నవదుర్గలుగా పూజించేటువంటి వారు ఆ రూపంలో ఆ రోజుల్లో అంటే నవరాత్రుల్లో వివిధ రూపాల్లో పూజించే వారికి ఆ రూపంలో వివరాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం అనేటువంటిది ఇక్కడ మనకు ప్రతిరోజు అవసరము. కుంకుమార్చనతో అర్చన చేయడము చాలా చాలా మంచిది. అమ్మ కుంకుమ అర్చన అంటే ఎంతో ప్రీతిపాత్రమైంది. లలితా సహస్రనామాలంటే అమ్మలను కన్నటువంటి అమ్మ ఆ యొక్క లలితా మహాత్రిపుర సుందరి కాబట్టి, అందులో చల్లని తల్లి కాబట్టి అమ్మ అనుగ్రహం వెంటనే
ఉంటుందన్నమాట. ఇకపోతే మనం నవదుర్గల గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ ఒక చిన్న శ్లోకం నవదుర్గలది. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థమం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయని తీచ, సప్తమం కాలరాత్రించ మహాగౌరేతి అష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితః. ఇక్కడ శైలపుత్రి బాలా త్రిపుర సుందరి చూడండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దుర్గా అవతారాలు వేరు, మాతా అవతారాలు వేరు. ఇక్కడ శైలపుత్రి అమ్మవారు దుర్గా స్వరూపం, బాలా త్రిపుర సుందరి మొదటి రోజున మనం చేసుకుంటాం మాతా అవతారాల్లో. శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యేటువంటి మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని యొక్క ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలాచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునేటువంటి అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకుంటుంది ఆ తల్లి. ఆమె కోరిక ప్రకారం హిమవంతుని పుత్రికగా ఆ తల్లి జన్మించింది. ఆమె వాహనం ఎద్దు మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతమే శైలపుత్రి అమ్మవారి యొక్క అవతారం. అమ్మ అనుగ్రహిస్తుంది, మన లోపల చురుకుదనాన్ని ఇవ్వడానికి ఆ యొక్క తల్లి శైలపుత్రి అవతారంగా అవతరించింది. ఈరోజు అమ్మవారికి పొంగలి నివేదన పెట్టి అర్చిస్తే అభీష్ట ఫలితాలు అనేటువంటి కలుగుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. అమ్మవారి యొక్క జపం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధాకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్వినీం. పోతే బాలా త్రిపుర సుందరి అమ్మవారు. బాలా త్రిపుర సుందరి దేవిగా గృహంలో పూజించేటువంటి వారు తల్లి స్తోత్రం అష్టోత్తరంతో అర్చన చేయాలి. లలితా సహస్రనామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి. పోతే రెండవ అవతారము బ్రహ్మచారిణి మాతాగా దుర్గా, మాతా అవతారంగా గాయత్రి మాత రూపాలు ఉంటాయి. ఇక్కడ రెండవ రూపమైనటువంటి గాయత్రిగా పూజించేటువంటి వారు శతగాయత్రి జపం చేయాలి. గాయత్రి ఉపదేశం లేనటువంటి వారు అష్టోత్తరము లలితా సహస్రనామంతో పూజ పూర్తి చేయాలి. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి కదా. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది ఆ తల్లి. ఆకులు కూడా తినకుండా ఉన్నందున ఆ తల్లిని అపర్ణగా పిలుస్తారు. అలాగే ప్రసిద్ధికి ఎక్కింది కూడా. పరమేశ్వరుని భర్తగా పొందేటువంటి ఆ తల్లి ఆలోచన ఆ పొందేంత వరకు కూడా ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరు కూడా ఉంది. ఈ మాతను ఉపాసించేటువంటి వారు సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయని పెద్దల వాక్యం. అమ్మవారి యొక్క శ్లోకం దదానా కర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మై బ్రహ్మచారిణ్యానుత్తమ. ఇది అమ్మవారి యొక్క శ్లోకం. పాయసం ఆ తల్లికి నివేదించాలి. మూడవ అవతారంగా దుర్గా అవతారం చంద్రగంట, దేవి అవతారం మాత యొక్క అవతారం అన్నపూర్ణ. ఇక్కడ అన్నపూర్ణగా ఆరాధించేటువంటి వాళ్ళు అన్నపూర్ణ అష్టోత్తరము లలితా సహస్రనామంతో అర్చించాలి. ఇంకొకటి అన్నపూర్ణ అంటే పోచమ్మ తల్లి గుడులు ప్రతి గ్రామాల్లో ఉంటాయండి. పోచమ్మ అంటే పోషణకర్త. కాలక్రమేణా పోషణకర్త ఆ దేవియే పోచమ్మగా మారింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తల్లిని కాశీ విశ్వేశ్వరి మాతగా అన్నపూర్ణేశ్వరిగా భావించి పోచమ్మ తల్లి యొక్క పూజలు చేయడం ద్వారా అమ్మ అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుంది. చంద్రగంట మూడవ అవతారమైనటువంటి అమ్మవారి మూడవ అవతారము ఇది మిక్కిలి రూపం, మిక్కిలి కళ్యాణకరం. శిరస్సుపై ధరించినటువంటి అర్ధచంద్రుడు అర్ధచంద్రాకృత రూపంలో ఉండడం వల్ల అమ్మకు చంద్రగంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణు జొచ్చినటువంటి వారికి ఎల్లప్పుడూ అభయగంట మోగుతూ ఉంటుంది. ఇది ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క
శబ్దం అనేటువంటిది వినబడుతుంది. ఓంకారనాదం చేత ఉన్నటువంటి గంట అండి ఇది. దుష్టులను దుర్మార్గులను దునుమాడేటువంటి భయంకర కీకరమైనటువంటి శబ్దంతో అది దుష్టులను దునుమాడుతుంది, శిష్యరక్షణ చేస్తుంది. అదే చంద్రగంట అమ్మవారి యొక్క అవతార మహిమకు ఉన్నటువంటి వివరణ. పిండ జప్రావారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. పులిహోర, పెసరపప్పు, అమ్మవారికి పాయసం మొదలగు వాటిని నివేదనగా సమర్పించాలి. 4వ అవతారము ఇక్కడ కూష్మాండ. పోతే మాతా అవతారాల్లో కామాక్షి. అమ్మవారి యొక్క 4వ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె ఈ తల్లి తేజోమయి, 8 భుజాలతో విరాజిల్లుతూ ఉండడం వల్ల అమ్మ అష్టభుజాదేవి అని కూడా అంటారు. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దదానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభధాస్తుమే. కూరగాయలు వేసి చేసినటువంటి కాదాంబం నైవేద్యం పెట్టాలి ఆ యొక్క తల్లికి. పోతే 5వ అవతారము స్కందమాత. దుర్గా అవతారాల్లో, మాతా అవతారాల్లో లలితా మహాత్రిపుర సుందరి. ఇక్కడ లలిత అష్టోత్తర సహస్రనామంతో 5వ అవతారం స్కందమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినటువంటి కారణంగా ఈ తల్లిని స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి యొక్క వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతూ ఉంటుంది. తనను నమ్మినటువంటి భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తూ ఉందని చెప్పడమే దానికి సంకేతమే ఇది అని గమనించాలి. ఇకపోతే లలిత మాతా అవతారాల్లో లలిత అమ్మవారు ఈ జగత్తుకే, ఈ సృష్టికే కారణమైనటువంటి అకార ఉకార మకారానికి అమ్మ గుణం చేకూర్చినటువంటి శక్తి స్వరూపిణి. అలా ఈ సమస్త సృష్టి ఒక వెలుగుగా మారేటువంటి దానికంటే ముందు గుణం కలిగి ఒక తెల్లటి వెలుగుగా కోటి సూర్యుల ప్రకాశంలాగా ప్రకాశించి అది ఒక ముద్దగా మారి ఓంకారనాద శబ్దం చేస్తూ పేలిపోయి అనేక జీవ జగత్తులు అనేటువంటి ఏర్పడి ఇక్కడ మనం ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి భూమండలంలో మన యొక్క సృష్టిలో మనం ఇక్కడ ఉన్నాం. ఇంత సమస్త సృష్టిని ఏర్పాటు చేసినటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి, అమ్మలను గన్నటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. పోతే మనం 6వ అవతారం గురించి చెప్పుకుందాం. కాత్యాయని మాత. దుర్గాల్లో అయితే లక్ష్మీ స్వరూపంగా మనం మాతా అవతారాల్లో చెప్పుకుంటాం. లక్ష్మీ అవతారాల్లో అయితే అష్టోత్తర శతనామం, సహస్రనామం, లక్ష్మికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అఖండ నామపారాయణాలు మొదలగు పూజా విధులతో తల్లిని ఆరాధించవచ్చు. ఇక్కడ కాత్యాయని మాత. కోత్స అనేటువంటి ఋషి తనకు కాత్య అనేటువంటి ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా కావాలని, జన్మించాలని ఆయన మనసు నిండదన్నమాట. అమ్మ నువ్వు నాకు కూతురుగా రా అని తపస్సు చేస్తాడు. తత్కారణంగా అతను అమ్మవారిని కూతురుగా పొందుతాడు. కాత్యా మహర్షికి పుట్టింది కాబట్టి ఆ యొక్క తల్లి కాత్యాయని అనేటువంటి పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. అమ్మవారి యొక్క స్తోత్రము ఇక్కడ చంద్రహాసోజ్వల కర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవ ఘాతిని. బెల్లపన్నం, అన్నం, ముద్దపప్పు మొదలగు నైవేద్యాలు. ఇంతకుముందు మనము స్కందమాతకు శ్లోకం చెప్పలేదు. సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ
శుభదస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఆ యొక్క స్కందమాతకు కానీ లలిత అమ్మవారికి కానీ గోధుమ రవ్వతో చేసినటువంటి కేసరి మిరియాల పొంగల్ నివేదించాలి. ముఖ్యంగా లలిత అమ్మవారికి 5వ స్వరూపంలో మాత్రం బెల్లపన్నం గూడాన్న ప్రీత మానస కదా, తల్లికి అది నివేదించాలి. ఇక్కడ 6వ అవతారం నేను ఇంతకుముందే చెప్పాను, కాత్యాయని. అలాగే 6వ అవతారంలో లక్ష్మీ అమ్మవారిని, వారి యొక్క నివేదనలు కూడా చెప్పుకున్నాము. పోతే కాలరాత్రి అమ్మవారు సప్తమ అవతారమైనటువంటి దుర్గల్లో కాలరాత్రి అమ్మవారి స్వరూపము. ఇకపోతే ఇటు మాతా అవతారాల్లో సరస్వతి స్వరూపం అన్నమాట. సరస్వతి స్తోత్రం, లలితా సహస్రనామం సరస్వతి మాతకు ఇష్టమైనటువంటి. దుర్గామాత 7వ అవతారంలో కాలరాత్రి. ఈ అమ్మవారి యొక్క శరీరము ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాలరాత్రి అనేటువంటి పేరు. ఈమె యొక్క వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అందువలన ఈమెను శుభంకరి అని పేరట పిలుస్తారన్నమాట. అమ్మవారి యొక్క శ్లోకము ఏకవేణి జపా కర్ణపూర నగ్నకరస్థిత లంబోష్ఠి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామ పాదోల్ల సల్లోహల తాకాంటక భూషణ వర మూర్ధాధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదన దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యము ఈ యొక్క కాలరాత్రి అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదన. పోతే 8వ అవతారంగా దుర్గా అమ్మవారిని మహాగౌరిగా చెప్పుకుంటాము. అలాగే మాతా అవతారాల్లో దుర్గా రూపంగా చూస్తాము. ఇక్కడ దుర్గా స్తోత్రం, లలితా సహస్రనామం మాతా అవతారాలకు చేస్తూ ఉంటే మహాగౌరిగా ఆరాధన దుర్గా అవతారాల్లో ఉన్నటువంటి అవతారమూర్తికి మనం పూజ చేసుకుంటాము. ఈ యొక్క మహాగౌరి అయితే పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా అమ్మ యొక్క దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. దాని వలన అమ్మ శరీరము గౌరవర్ణంతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. అమ్మవారి యొక్క శ్లోకము శ్వేతావృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. ఈ తల్లికి గారెలు, పులిహోర నైవేద్యం మొదలగునవి అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదన. ఇకపోతే 9వ అవతారము సిద్ధిదాత్రి. అలాగే మాతా రూపాల్లో మహిషాసురమర్దిని. ఈ మహిషాసురమర్దిని అవతారానికైతే మహిషాసురమర్దిని స్తోత్రం, ఐగిరి నందిని, ఇదైతే అందరికీ ఇష్టంగా మాతలందరూ చేసేటువంటిది. లలితా సహస్రనామము ఆ యొక్క మహిషాసురమర్దినికి ఇష్టమైనటువంటిది. రాజరాజేశ్వరి స్తోత్రం కూడా ఆ యొక్క తల్లికి ఇష్టమైనటువంటిది. ఇకపోతే దుర్గా అవతారాల్లో 9వ అవతారం అని చెప్పుకున్నాం కదా, సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి 9వ రూపము. ఈ తల్లి సిద్ధులను ప్రసాదిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారి యొక్క శ్లోకం సిద్ధ గంధర్వ యక్ష ఝర సురై రమారపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని. ఈ తల్లికి కొబ్బరి అన్నము, నిమ్మకాయ పులిహోర ఇవన్నీ కూడా ఈ తల్లికి ఇష్టము. పోతే విజయదశమి. విజయదశమి నాడు యథాశక్తి ఆ యొక్క తల్లికి పూజ చేసి, ఆయుధ పూజ చేసి, శమి వృక్షం పూజ చేసి, దానం, బ్రాహ్మణ సత్కారము లేదా నిరుపేదలకు యథాశక్తి మేర దానము, ఎవరి శక్తి కొద్దీ వారు చేయాలి. పైన చెప్పినటువంటి నైవేద్యాలే చేయాలనేటువంటి నియమం మాత్రం ఏం లేదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు మీరు గూడాన్నం అంటే బెల్లపన్నం పెట్టడం ఆ తల్లికి చాలా ఇష్టం. యథాశక్తి మేర మీరు ఏ వంటలను చేస్తే ఆ వంటలను సమర్పించినా కానీ ఆ తల్లి ఇష్టంతో స్వీకరిస్తుంది. అలాగే
శమీ వృక్షానికి సంబంధించినటువంటి ప్రార్థన. శమీ శమాయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని. శమీ శమాయతే పాపం శమీ లోహిత కంటక దారిణ్యార్జున బాణాం రామస్య ప్రియవాదిని మమన కరిష్యామాన యాత్రాయాం యదాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. పైన చెప్పినటువంటి శ్లోకం మంత్రార్థం ఏమిటో ఇక్కడ మనం చూద్దాం. శమీ వృక్షం అనేటువంటిది పాపాన్ని శమింపజేసేటువంటిది, శత్రువులను నాశనం చేస్తుంది ఆ యొక్క వృక్షము. ఇది నాడు అర్జునుని ధనుస్సు కలిగి ఉండిందన్నమాట. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది, యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది, పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగించేలా చేస్తుంది. అంటే నాడు పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఆ శమీ వృక్షం మీద వారి యొక్క విల్లు, అమ్ములు, బాణాలు మొదలగు శస్త్రాలన్నింటినీ పెట్టి ఆ శమీ వృక్ష మాతకు నమస్కరించుకొని అక్కడ మాయా రూపంలో అది ఎవరు చూసినా కానీ పాములు మొదలగు విషసర్పాల రూపంలో కనిపిస్తూ, నిజానికి అక్కడ ఉండేటువంటి మాత్రం వీరి శస్త్రాలే అన్నమాట. పోతే ఆ విధంగా ఆ తల్లి అటు శ్రీరాముడికి ఇటు పాండవులకు రక్షణనిచ్చినటువంటిది. ఈ విధంగా యాత్రార్థులకు అంటే ఎవరైనా ఆ శమీ వృక్షాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా అన్ని రకాల పనులను జరిగేటువంటి విధంగా నిర్విఘ్నంగా వారి యొక్క కార్యాలు కొనసాగేలా అనుగ్రహించి ఆ శమీ వృక్షం కాపాడుతుంది అనేటువంటి వివరణ. ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఆ తల్లి యొక్క నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఏకభుక్తం చేసేటువంటి ప్రయత్నం శక్తి కొలది చేసుకోవాలి. ముందుగా చెప్పుకున్నాం కదా, ఆ విధంగా బ్రహ్మచర్యం ఉండేటువంటి విధంగా చక్కగా బ్రహ్మచర్యం పాటించాలి. అసత్యం ఎట్టి పరిస్థితుల్లో పలకకూడదు. ఆహార నియమాలు, సమయస్ఫూర్తి వీటన్నింటిని పాటించాలి. ధ్యానం ఎక్కువగా చేయాలి, మౌనం వహించాలి. యథాశక్తి మేరకు అమ్మవారి యొక్క పూజను చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. అమ్మవారికి సంబంధించిన మరికొన్ని అంశాలను మనం మరో కార్యక్రమంలో చర్చించుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీ వాస్తు శ్రీహరి స్వామి.